నేను ఈరోజు చికెన్ పలావ్ ట్రై చేశానండి. సో, ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటా. కూర్చు కూర్చు. సో, మసాలా దినుసులు, ఇంకా ఆనియన్ 2 మీడియం సైజు, ఒక 6-7 పచ్చిమిర్చి, ఇంకా టమాటా మీడియం సైజు ఒక 2 టమాటా, చిన్నవైతే 3. మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. ఇది నేను హాఫ్ కేజీకి ఎక్కువ, 1 కేజీ తక్కువ. సో ఇది అల్లం పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ సరిపోతుంది. సో ఆయిల్ పెట్టుకోవాలా, మసాలా దినుసులు వేసుకోవాలా, ఒక ఫ్లవర్ అంటారు కదా అది కూడా ఒకటి వేసుకుందాం. కలుపుకోండి. మీరు ఇలా కలపవసరం లేదు, గరిటతో కలపచ్చు. నాకు కొంచెం మధ్య మధ్యలో తెలివి ఎక్కువ అలా చేస్తే ఏమనుకోకండి. ఫస్ట్ టైం వీడియో పెట్టడం కదా, కొంచెం కొత్తగా ఉందన్నమాట. సో ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వెంటనే పచ్చిమిర్చి వేయద్దు, మెత్తగా అయిపోతాయి. సో ఫస్ట్ ఆనియన్ వేసుకొని, ఈ గరిటె మనకి సెట్ అయినట్లేదే, తీసేయి. యా, ఇది ఓకే, ఫైన్. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. లైట్ పింక్ కలర్లోకి వచ్చింది చూసారా, ఇప్పుడు వేసుకోవచ్చు. సో ఇది బాగా మగ్గాలండి. ఆనియన్ అనేది మంచిగా మగ్గితే బాగుంటుందన్నమాట. సో ఆనియన్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ సరిపోతుంది. కలుపుకోవడమే. మైండ్ బాగాలేనప్పుడు కూడా మీరు ఏదో ఒక వంటకం ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు రిలీఫ్ వస్తుంది. సో నెక్స్ట్ టమాటాలు, కానీ వెంటనే వేయకండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటా అనేది వేసుకోవచ్చు. ఓకే. సో టమాటా ఇది మరీ పేస్ట్ అయిపో అవసరం లేదు, ప్రాసెసింగ్ మొత్తంలో మెత్తగా అయిపోద్ది కాబట్టి లైట్గా కొంచెం మెత్తబడే వరకు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో కొంచెం మగ్గాక మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్, సో వేసేసుకోండి. నేను చాలా ఇష్టంగా తినే ఐటమ్ చికెన్. సో దాని మీద నేను చాలా వెరైటీసే చేస్తాను. నెక్స్ట్ టైం ఏం రెసిపీ చేయాలో కూడా ఆలోచిస్తాను. సో ఇది కొంచెం కలుపుకొని, మనం ఎక్కడా కూడా చికెన్ ఉడకబెట్టడానికి వాటర్ వేయం. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మనం మంచిగా ఉడకబెడతాం. నెక్స్ట్ 1 గ్లాస్ బియ్యం అండి. సో ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్. ఓకే, మగ్గిందేమో చూద్దాం. లైట్గా ఫ్లేవర్ రావడం అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఒక్కసారి కలుపుకొని కొంచెం పసుపు అండ్ ఇంకొంచెం రుచికి సరిపడే సాల్ట్. నేనైతే ఫస్ట్ ఒక 1.25 స్పూన్ వేసాను. తర్వాత అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఓకే, ఒకసారి కలుపుకొని మూత పెట్టేసాయి. 10 మినిట్స్ ఆగి చూడండి, వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. సాల్ట్ వేయడం వల్ల వాటర్ బాగా మంచిగా ఉడుకుతుంది. స్మెల్ సూపర్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. సో ఇవి వేసేసి ఒకసారి కలిపి మంచిగా కలిపేసుకున్నాక వంట అనేది ఎప్పుడన్నా ఇంట్రెస్టింగ్గా చేయాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అవునా కదా? ఓకే, నెక్స్ట్ మనం సన్నగా తరుక్కోవాలి. ఏంటది? కొత్తిమీర, పుదీనా 2, కానీ ఇప్పుడే వేయద్దు. ఫస్ట్ కొంచెం మనం కర్డ్ వేద్దాం. ఒక 100 గ్రామ్స్ కర్డ్ వేసేసి కలుపుకుంటే, ఈవెన్ నేను ఫ్రైలో కూడా పెరుగు కంపల్సరీ వేస్తాను. బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే కూడా ఏమనుకోకుండా ఇంకోసారి చూడండి వీడియో. అరిగిపోతారా కరిగిపోతారా. సో ఎనీవేస్ ఇప్పుడు కొంచెం తరుక్కున్న వాటిలో సగం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఒక్కసారి క్యాప్ పెట్టేసి మంచిగా ఉడకనిచ్చి ఒక 10 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుంటే హాహాహాహా ఆ స్మెల్కి ఆకలి ఎక్కువైపోతుంది. నా వంట నేనే పొగుడుకోవాల్సి వస్తుంది. చలో కానివ్వండి. ఒక్కసారి కలుపుకున్నాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో చికెన్ మంచిగా ఉడికింది. సో ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం రైస్ విత్ వాటర్తో కలిపేసి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ కలిపేసి వేసేసుకోవడమే. మంచిగా మనం మగ్గ పెట్టుకుంటే చికెన్ని అసలు పచ్చి ఫ్లేవర్ అట్లా ఏం రాదు. మీరు ఒకసారి ట్రై చేయండి. బాగాలేకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. సో ఇప్పుడు మిగిలిన కొత్తిమీర పుదీనా వేసేసుకోండి. ఇది చికెన్ పలావ్ కాబట్టి ఆ పుదీనా ఫ్లేవర్ అనేది చాలా ప్లస్ అన్నమాట, బాగుంటుంది. మనం ఫస్ట్లో కొంచెం వేసుకున్నాం సాల్ట్. సో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. ఎన్ని విజిల్స్ రావాలి? 4 విజిల్స్ వస్తే అయిపోయినట్టే. సో 4 విజిల్స్ వచ్చాక తీసామన్నమాట. చూసారా ఎంత బాగుందో. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నా ప్లేట్ అయితే రెడీ అయింది. టేస్ట్ చేద్దామా? చూడండి, మళ్ళీ మీకు చూపించకుండా తిన్నా అంటారు. సూపర్. మీరు ట్రై చేయండి.